తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వార్తలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి ఠోకా లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సుమారు 70 రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని వెల్లడించారు. కేవలం భయాందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల బంకుల వద్ద రద్దీ కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతోనే విక్రయాలు పెరిగాయని, ఈ రోజు రాత్రికల్లా పరిస్థితి పూర్తిగా నార్మల్ అవుతోంది అంటున్న స్టీఫెన్ రవీంద్రతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఒకవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ ప్రభుత్వం చెప్తుంది, గతంలో కూడా చెప్పింది. కానీ రాష్ట్రంలో మనం ఎక్కడ చూసుకున్నా పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున పబ్లిక్ క్యూ లైన్లు కట్టి ఉన్నారు. అసలు పెట్రోల్, డీజిల్ దొరకదేమో అని ముందుగానే భయాందోళనకి గురై పెద్ద ఎత్తున లైన్లు కడుతూ దానికోసం ఆందోళనకి గురవుతున్నారు. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. సార్, మీరేమో కొరత లేదు అంటున్నారు, కానీ ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, ఎందుకు అంటారు? తెలంగాణలో అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అది మనకి పిఎన్జి కావచ్చు, లేకపోతే ఎల్పిజి కావచ్చు, అసలు కొరతే లేదు. దేర్ ఆర్ నో షార్టేజెస్ ఎనీవేర్. నిన్న మనం చూస్తే నార్మల్ యావరేజ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది 13,300 KL ఉంటే, మనము అంటే ఓఎంసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30,000 KL వరకు సప్లై చేశారు. మరి సప్లై ఎట్లా చేస్తారు? అన్లెస్ అనంటిల్ ఒక రిజర్వ్స్ ఉంటేనే కదా. సో యావరేజ్ డిమాండ్ కన్నా 2.5 టైమ్స్ సప్లై జరుగుతూ ఉన్నది. కాకపోతే పబ్లిక్ ఏంటంటే సిటిజన్స్ అక్కడక్కడ, ఐ షుడ్ సే నాట్ ఆల్ ప్లేసెస్, అక్కడక్కడ ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రైస్ రైజ్ ఏమన్నా పెరుగుతుంది పెట్రోల్, డీజిల్కి, అందుకనే ముందే కొంచెము స్టాక్ చేసుకుంటే మంచిదని ఆ మెంటాలిటీలో వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉన్నారు. అదర్వైజ్ దెర్ ఆర్ ఎడిక్వేట్ స్టాక్స్. ప్రైజెస్ పెరుగుతాయా లేదంటే అందుబాటులో ఉండదా అనేది పక్కన పెడితే, గతంలో కూడా ఇదే పెద్ద ఎత్తున క్యూ లైన్లు కట్టారు. పబ్లిక్ ఎప్పటికప్పుడు పానిక్ అవుతున్నారు. మరి దీనిపైన పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు? పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తున్నామంటే ట్రాన్స్పరెన్సీ అంటే మనకి ఏదైతే డేటా ఉన్నదో, అంటే ఎంతైతే సప్లై చేస్తున్నామో అది ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా మేము చెప్తా ఉన్నాం. అండ్ సప్లైస్ కూడా చూస్తే మనకి ఎడిక్వేట్ మనకి రిజర్వ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఆల్మోస్ట్ 70 డేస్కి సరిపడా స్ట్రాటజిక్ పెట్రోల్ అండ్ డీజిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో దీన్ని కౌంటర్ చేయడానికి నేను కమిషనర్స్తో కూడా మాట్లాడాను, రిక్వెస్ట్ చేశాను. ఎవరైనా కానీ ఇట్లాగా సోషల్ మీడియాలోని ఇట్లా రూమర్స్ అన్న క్రియేట్ చేస్తే స్ట్రింజెంట్ చాలా లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి, అట్ ద సేమ్ టైం మనకి ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేసినా లేకపోతే హోర్డింగ్ చేసినా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద చాలా స్ట్రింజెంట్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టి కేసెస్ రిజిస్టర్ చేయాలని చెప్పామండి. సార్, మీరేమో కేసెస్ పెడతాము లేదా 70 రోజులకు సరిపడా ఫ్యూయల్ మన దగ్గర ఉంది, ఎవరు భయపడొద్దు అన్నారు. కానీ ఏ బంక్ దగ్గర చూసినా నో స్టాక్ బోర్డులు కానివ్వండి, లేదంటే ఎక్కువ రేట్లకు అమ్మడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని పబ్లిక్ భయాందోళనని అటు పెట్రోల్ బంక్ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. మరి అలాంటి వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు డీలర్స్ చూస్తే ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో ఆ డీలర్స్ అండ్ రిటైలర్స్ ముందు అంతా వాళ్ళ దగ్గర ఏదైతే సప్లై ఉన్నదో అదంతా మాన్యువల్గా ఉండేది. సో బట్ ఇప్పుడంతా కూడా అంతా డిజిటైజ్ అయినది. సో వాళ్ళకి ఎంత స్టాక్స్ ఇస్తున్నాము, అంటే తర్వాత ఓఎంసీస్ ఎంతవరకు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎప్పుడు సప్లై చేస్తూ ఉన్నారో అంతా కూడా మనకి బ్యాక్ ఎండ్లోని ఈ డేటాలో ఉన్నది. సో ఎక్కడైతే ఎనామలీస్ కనపడుతున్నాయో అక్కడ పోయి మనం చెక్ చేస్తూ ఉన్నాము. నిజంగా వాస్తవానికి వాళ్ళకి స్టాక్స్ ఉన్నాయా లేవా, ఉన్నా వాళ్ళు ఏమన్నా అట్లాగా లేనట్టు క్రియేట్ చేసి అమ్మట్లేదా అన్నది అది కూడా వెరిఫై చేసాము. అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. బ్యాక్ ఎండ్లో కూడా ఓఎంసీస్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ డేటా ఎప్పటికప్పుడు మనము అనాలిసిస్ చేసి మన ఫీల్డ్ టీమ్స్ కూడా పంపించి వెరిఫై చేస్తాం. సార్, ఒక లాస్ట్ క్వశ్చన్, ఈ క్రెడిట్ డెబిట్ ఏదైతే పాలసీ ఉందో దానివల్ల పెద్ద ఎత్తున రేపు రానున్నటువంటి రోజుల్లో ఫ్యూయల్ అనేది అవైలబుల్ ఉండదు అని చెప్పేసి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది, అది నిజమా సార్? ఓఎంసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొందరు క్రెడిట్ ఇస్తారు, కొందరేమో పేమెంట్ మీద వాళ్ళు సప్లైస్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఏం చెప్పామంటే వీలున్నంత వరకు వాళ్ళకి ఏమన్నా కానీ క్యాష్ కరెన్సీ ఉంటే ఈ డీలర్స్కి మ్యాక్సిమం వీలున్నంత వరకు అందరికీ క్రెడిట్ పాలసీ మీద ఇవ్వమని చెప్పాము. అది వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు.
సో నేను ఒకటే పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంతైతే అవసరం ఉన్నదో అంతవరకు మీరు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. వీ హ్యావ్ అడిక్వేట్ స్టాక్స్, ఇందులో దాచేది ఏం లేదు. బట్ అవసరం కన్నా ఎక్కువ పర్చేజ్ చేస్తే అందరికీ ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఈ రిక్వెస్టింగ్. 2 స్టేట్ బార్డర్ ఇష్యూస్ కూడా ఉన్నది కదా సార్ ఈ ఫ్యూయల్కి సంబంధించి. ఇనిషియల్గా మనకి సండే ఆఫ్టర్నూన్ కొంచెం కొత్తగూడెం, ఖమ్మం అండ్ నిర్మల్లోని షార్టేజెస్ కనపడి, సో ఆ కలెక్టర్స్తో కూడా మాట్లాడి మనం అక్కడ డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై కమిటీ అని ఉంటుంది, దాన్ని కన్వీన్ చేసి అసలు ఇష్యూ ఏమున్నదని ఐడెంటిఫై చేసి ఈ ఓఎంసీస్తో కోఆర్డినేట్ చేసుకుని ట్యాంకర్స్ పంపించాము. నిన్న చూస్తే మనకు ఆల్మోస్ట్ లైక్ 3100 ట్యాంకర్స్ అన్నది హైదరాబాద్ అండ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్స్ వెళ్ళి. సో అబ్సల్యూట్లీ దెర్ ఈస్ నో రీజన్ టు పానిక్. సార్ మేము ఎంత చెప్పినా లేదంటే ఎవరు ఎంత చెప్పినా సరే పబ్లిక్ నమ్మట్లేదు, ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర క్యూ కడుతున్నారు, పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకొని వెళ్తున్నారు. ఒక్కసారి బిగ్ టీవీ ద్వారా మీరు పబ్లిక్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సిటిజన్స్కి, పబ్లిక్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మనకి తెలంగాణలోని పెట్రోల్, డీజిల్, ఎల్పిజి అసలు కొరతే లేదు. సో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో మీకు ఎంతైతే అవసరం ఉన్నదో దానికి సప్లై చేయడానికి రిజర్వ్స్ ఉన్నాయి, మనకి సప్లైస్ ఉన్నాయి. సో మనకి ఎంతైతే అవసరం ఉన్నా అంత తీసుకోండి, ఇబ్బంది లేదు. మనకి అవసరం కన్నా ఎక్కువ మనం తీసుకుంటే ఏమవుతుందంటే టెంపరీగా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, షార్టేజెస్ పడాల్సి వస్తుంది. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేస్తాను, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను మీ అందరికీ, సప్లైస్ ఉన్నాయనే మేము సప్లై చేస్తూ ఉన్నాము. అదర్వైజ్ సప్లై లేకపోతే కంప్లీట్గా అన్నీ మూతపడాయి. ఓకే, సో అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో రీజన్ టు ప్యానిక్. సో చూశారు కదా, ఎవరు కూడా భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ టైం మనకి కావాల్సినటువంటి ఫ్యూయల్ కానివ్వండి, గ్యాస్ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంది. ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ముందే అవసరానికి మించి ఎవరు కూడా కొనుగోలు చేయకండి. దానివల్ల టెంపరీగా ఒక ఇబ్బంది ఏర్పడుతుంది, కానీ అసలు ఈ ఫ్యూయల్కి సంబంధించి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా లేదు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేదు అని చాలా స్ట్రాంగ్గా అటు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, మీకు ఎంతవరకు ఫ్యూయల్ అవసరం ఉందో అంతవరకే యూజ్ చేసుకోండి, ఇంకా దానికి బియాండ్ వెళ్ళొద్దని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ సివిల్ సప్లైస్ ఆఫీస్.